పేర్లు రెలవెంట్ కాదు, కానీ వాళ్ళ వక్రీకరణ వల్ల ఈ పేర్లు చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత షేక్ బందగి 1920లో బందగి అక్కడ కచేరీ దగ్గర మొదలుపెట్టి, అతను కూడా జనగామ తాలూకానే, పాత జనగామ తాలూకా, కామారెడ్డిగూడెం పక్కనే కదా. కామారెడ్డిగూడెం బస్ స్టాప్ లో దారుణంగా చంపారు బందగిని. ఎవరు చంపింది? ఎవరు? విష్ణూరు దేశ్ముఖ్. విష్ణూరు దేశ్ముఖ్ ఎందుకు చంపాడు బందగిని? షేక్ బందగి. మరి షేక్ బందగిని చంపడాన్ని లేకపోతే షేక్ బందగి ఆస్తిని కాపాడడానికి నిజంగానే నిజాం గనక ఒప్పుకొని ఉంటే వాళ్ళని కాపాడాలి కదా, కాపాడలే. షేక్ బందగి తన భూమి కోసం మరణించాడు, విష్ణూరు దేశ్ముఖ్కి వ్యతిరేకంగా మరణించాడు. బందగి సమాధిని అక్కడ ఉండే స్థానిక ప్రజలు మతంతో సంబంధం లేకుండా విష్ణూరు దేశ్ముఖ్కి వ్యతిరేకంగా అక్కడ నిర్మించారు. ఆ రోజునే నిర్మించారు. షేక్ బందగి సమాధిని దర్శించుకొని గెరిల్లా దళాలు ముందుకు పోతా ఉండేది. ఎందుకంటే ఆ పోరాటానికి నాంది పలికిన వాడు షేక్ బందగి అని చెప్పి. మరి షేక్ బందగి హిందువు కాదే? షేక్ బందగిని చంపింది రజాకారులు కాదే? లేకపోతే కాపాడింది నిజాం కాదే? కాబట్టి ఈ మత కోణాన్ని ఇక్కడ ఒక్కటి సుందరయ్య గారి పుస్తకంలో ఒకే ఒక్క సందర్భంలో వీళ్ళు ఎట్లాంటి కుట్ర చేశారు అనేది కనపడుతుంది. ఒక్క